విచ్చేసిన అందరికీ నమస్కారం అండి. అదే అందరు వైరల్ కంటెంట్ అని అడుగుతున్నారు, నేను కూడా ఇద్దామని అనుకుంటున్నా. ముఖ్యంగా విక్రమ్ భాయ్, నాకు టైటిల్ నచ్చలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ టైటిల్లో నువ్వు చేసిన పెద్ద తప్పు ఏంటంటే రోటీ కపడా రొమాన్స్ అన్నావు. రొమాన్స్లో కపడా ఎందుకు భయ్యా, తీసేయచ్చుగా. రోటీ రొమాన్స్ అంటే సరిపోద్దిగా. కాసర్ల శ్యామ్ గారు, మీరు కాసర్లా తీసేసి కసి అని పెడతారేమో అని డౌట్గా ఉంది పేరులో. ఓకే, ఇందాక మా కోన గారు చెప్పినట్టు వైరల్ అనేది అందరికీ అంటుకుంటుంది. అది ఒక దగ్గర నుంచి ఒకరికి, మంచి వాళ్ళని కూడా అట్లా వైరల్గా మార్చేస్తుంది. అది ఇది ఫేక్ న్యూస్ అండి, ఇది ఫేక్ న్యూస్. ఆయన ఇచ్చింది ఫేక్ న్యూస్. కావాలంటే చూడండి, ఆయన వేసుకొని వచ్చారు. యా ప్లీజ్ మాట్లాడండి. ఒక టాలెంట్ హబ్ మా గోపెన్న బెక్కం వేణుగోపాల్ గారు. నేను గోపెన్నతో నాన్న నేను బాయ్ ఫ్రెండ్స్ ఆ సినిమా నుంచి అసోసియేట్ అయి ఉన్నాను. తర్వాత చాలా సినిమాలు కలిసి వర్క్ చేయడం జరిగింది. మిగతా ఏ పాట రాసినా కూడా దాన్ని ఖచ్చితంగా గుర్తుంచుకొని చేసి మంచి అద్భుతమైన పాటలు ఇస్తున్నామని ఎప్పుడూ వెన్నుతట్టే అన్న. ఎంతోమంది కొత్త టాలెంట్ని ఎంతోమందిని పరిచయం చేసినటువంటి టాలెంట్ హబ్ అన్న. మీకు ఈ చిత్రం పెద్ద హిట్ అయ్యి మంచి డబ్బులు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. విక్రమ్ ఎంత లేట్ అయినా, ఎన్ని కష్టాలు పడ్డాడో, దాని అనుకున్న పంతాన్ని నెరవేర్చుకొని కష్టంతో ఈ సినిమాని అత్యద్భుతంగా తీర్చిదిద్దాడు. నీకు అడ్వాన్స్ కంగ్రాట్స్ భయ్యా. ఈ సినిమా హిట్ అయ్యి పెద్ద డైరెక్టర్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇందులో నేను వద్దురా పోరితో సెట్ అన్న ఒక పాట రాశాను. ఆ పాటని వసంత్ మ్యూజిక్ అందించారు. యశ్వంత్ నాగ్ గారు పాడారు. వారికి నాకు అవకాశం ఇచ్చినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఆ పాటలో నేను ఒక లైన్ రాశాను, వాచ్ మాత్రం నీ చేతికి ఉంటుంది, టైమింగ్ అంతా పోరి దగ్గర ఉంటుంది అని. అట్లా మీ వాచ్లు మీ చేతిలో ఉన్న మీ టైమింగ్ అంతా ఈ సినిమా దగ్గర ఉంది. మీ టైం ఈ సినిమా హిట్తోని మారబోతుందని మనస్ఫూర్తిగా నమ్ముతూ మీ అందరికీ ఆల్ ద బెస్ట్ చెప్పుకుంటూ, మరొకసారి నవంబర్ 22 విడుదలయ్యే ఈ చిత్రాన్ని పెద్ద హిట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అట్లాగే అన్న కేకే అన్న, మిగతా గీత రచయితలు కూడా ఉన్నారు, వారికి కూడా నా అభినందనలు.